హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. ఈ సినిమా అర్థం కావడానికి మినిమం డిగ్రీ అవసరం ఉన్నా లేకపోయినా మంచి కాన్సన్ట్రేషన్తో మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఈ మధ్య తెలుగు ప్రేక్షకులకు పొరుగుంటి మలయాళం సినిమాలు బాగా నచ్చుతున్నాయి. ఎందుకంటే వాటి కాన్సెప్ట్ చిన్నవే అయినా ఆ కాన్సెప్ట్లపై సినిమాలను బాగా తీస్తున్నారు. క్లైమాక్స్ బాగుంటేనే సినిమా బాగున్నట్లు లెక్క. పెండ్యులం సినిమాలో క్లైమాక్స్ తప్ప మిగతా సినిమా మొత్తం బాగుంది. పెండ్యులం సినిమా ఈటీవీ విన్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. రొటీన్ సినిమాలు నచ్చిన వారికి ఈ సినిమా నచ్చొచ్చు. నత్తను ఇలా కూడా వాడవచ్చని ఈ సినిమాతో డైరెక్టర్ చూపించాడు. ఇదంతా పెండ్యులం సినిమా గురించి మాట్లాడుతున్నాను. ఇది ఒక మంచి క్లైమాక్స్ లేని మంచి సినిమా. ఒక డిఫరెంట్ సినిమా చూశాను అనిపించింది. సినిమా నాకు ఒక మోస్తారుగా నచ్చింది. లూసిడ్ డ్రీమ్స్ను బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. సినిమా ఎట్లా ఉందో మాట్లాడుకునే ముందు మా జెన్యూన్ రివ్యూలు మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమా ఒక మలయాళం మిస్టరీ థ్రిల్లర్ సినిమా. విజయ్ బాబు, అనుమోల్, ఇంద్రాన్స్, ప్రకాష్ బేర్ ఈ సినిమాలో ముఖ్య పాత్రధారులు. సినిమా కథలోకి వెళ్తే మహేష్ అలియాస్ విజయ్ బాబు ఒక డాక్టర్. ఆయన తన ఫ్యామిలీతో కలిసి ఒక ట్రిప్కి వెళ్తాడు. అక్కడ కొండ ప్రాంతంలో తన కారును అనుకోకుండా లాక్ కావడంతో అక్కడే స్టే చేయడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి తనను వేరే వాళ్ళు వారి కళలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. అది ఎవరి కళ? ఆ కళకు ఈ మహేష్కు సంబంధం ఏమి? ఆ కళకనే వ్యక్తి దొరుకుతాడా? చివరికి ఏం జరిగిందనేదే ఈ సినిమా. లూసిడ్ డ్రీమ్స్ అనే అరుదైన కళల కాన్సెప్ట్తో తీసిన సినిమా. ఈ సినిమా ఒక ప్రయోగమని చెప్పొచ్చు. డైరెక్టర్ యొక్క గట్స్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సినిమా ప్రారంభంలోనే సినిమా కాన్సెప్ట్ గురించి డైరెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఆ కాన్సెప్ట్ తోటి కథ కూడా బాగుంది. కథను నడిపిన విధానం, ఒక క్లైమాక్స్ తప్ప మిగతా అన్నీ బాగున్నాయి. ఆ మిస్టరీని చివరి వరకు కంటిన్యూ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సినిమా చివరి 20 నిమిషాలు తప్పితే ఎక్కడా బోర్ కొట్టదు. అంత గ్రిప్పింగ్గా థ్రిల్లింగ్గా ఉంటుంది. సినిమాను చాలా నీట్గా తీశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. మంచి లొకేషన్స్లో సినిమా తీయడం జరిగింది. మ్యూజిక్ పరంగా బీజిఎం సినిమాను వేరే లెవెల్కి తీసుకెళ్తుంది. నత్తను బాగా వాడుకున్నా కూడా సరిగా ముగింపు ఇవ్వలేకపోయారు. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ కాస్త డల్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది. యాక్టింగ్ పరంగా విజయబాబు, అనుమోల్ ఆ రోల్స్లలో జీవించేశారు. ప్రేక్షకులను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇది కళల గురించి సినిమా అయినా చాలా క్లారిటీగా సినిమా తీయడం జరిగింది. ఇక సినిమా మైనస్ల గురించి చెప్పాలంటే ఈ సినిమాకు క్లైమాక్స్ బాగాలేదు. కాన్సెప్ట్కు సరైన ముగింపు ఇవ్వలేదు. సెకండ్ హాఫ్లో డిప్యూటీ సీన్స్ వల్ల మరి కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం వల్ల సినిమా కాస్త డల్ అయింది. ఈ సినిమాకు నా రేటింగ్ 3. క్లైమాక్స్ బాగా ఉండి కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్లు ఉండి సెకండ్ హాఫ్పై డైరెక్టర్ దృష్టి పెట్టి ఉంటే సినిమా ఇంకా మంచి హిట్ అయ్యేది.